సలార్ అసలు ఫస్ట్ మీకు ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది సార్? సార్ నేను కేజీఎఫ్ కి ట్రై చేశానండి. వావ్. కేజీఎఫ్ కి ట్రై చేశాను. అంటే ఇక బాంబే కన్నడ డైరెక్టర్ వచ్చేసి టీం అంతా కన్నడ టీం కాబట్టి మనకు పరిచయాలు ఎక్కువ లేవు. సో నాకు బెంగళూరులో ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళని కనుక్కున్నాను, వాళ్ళని ఇలా కేజీఎఫ్ నేను చేయాలంటే సార్ నువ్వు సార్ రా, నాకు ఆఫీస్ తెలుసు, వెళ్దాం అని చెప్పేసి అన్నారండి. అక్కడికి వెళ్ళేసి ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరుకి వెళ్ళేసి అక్కడ ఆఫీస్ కనుక్కొని వెళ్ళి 2 hours వెయిట్ చేశాను ఆఫీస్లో అక్కడ ఆడిషన్ ఇవ్వడానికి. ఎస్, 2 hours వెయిట్ చేశాను. అప్పటికి 1000 మంది ఉన్నారండి అక్కడ. వాళ్ళని చూసేసి నాకు దడ పుట్టేసి, ఎందుకంటే ఇంత గడ్డాలు నాకన్నా పర్సనాలిటీ హెవీ వెయిట్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అయినా కూడా నన్ను నేను కాన్ఫిడెన్స్ తోనే అక్కడికి వెళ్ళాను. మన టాలెంట్ మనకి. ఎస్, వెళ్ళి కూర్చున్నాను. అక్కడ జరిగింది. దాని తర్వాత అక్కడ మేనేజర్ గారు ఏంటంటే అంటే ఇలా సార్ని కలవడానికి వచ్చానండి, హైదరాబాద్ నుంచి వచ్చాను అంటే. అవునా, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారా, దీనికోసం వచ్చారంటే అవును సార్ అంటే. సరే అని చెప్పేసి సార్ని కల్పించాడండి. సార్ కలిసేసి మాట్లాడేసి ఆయన కూడా అప్రిషియేట్ చేశాడు. హైదరాబాద్ నుంచి వచ్చావా, వెరీ గుడ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ యువర్ క్యారెక్టర్ అని చెప్పేసి చెప్పాడు. నా కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ తీసుకున్నాడండి. ఆఫ్టర్ 2 years KGF 1, KGF 2 తర్వాత సలార్కి నాకు ఫోన్ వచ్చిందండి. ఎక్స్పెక్ట్ చేశారు? లేదు, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంట్లో ప్రకాష్ అని చెప్పేసి కో డైరెక్టర్ ఉన్నాడండి. అతనితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుండే, చాట్ లో. అని ఆ బ్రదర్ నాకు కాల్ చేశాడు. కాల్ చేసి బ్రదర్ ఒకసారి ఇమీడియట్లీ ఆఫీస్కి రండి మీరు అని చెప్పేసి అంటే ఇమీడియట్లీ ఆఫీస్కి వెళ్ళారండి. తీసుకెళ్లి సార్ ముందర నించోబెట్టగానే నాకు అసలు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాలేదు. సార్ చూసేసి వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగాడు. సార్ రాజేందర్ సార్ అంటే వెరీ గుడ్ లుకింగ్ నైస్, మేక్ ఓవర్ చేయండి తనకి చూద్దామని చెప్పేసి అప్పుడప్పుడు గెటప్ వేసేసి నా సీన్ ఏంటో చెప్పారండి. 2-3 సీన్స్ ఇచ్చారు. అది సార్ ముందర ఆడిషన్ తీసుకొని సార్ అడిగాడు చెప్పు అంటే చెప్పాను. వెరీ గుడ్ అని చెప్పేసి నాయక్ క్యారెక్టర్ దాన్ని ఫిక్స్ చేసేయండి అని చెప్పేసాను. ఓకే, సూపర్. సలార్ లో నాయక్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ పేరు అదరగొట్టేశారు క్యారెక్టర్ మాత్రం. థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు మీరు ప్రశాంత్ నీల్ గారి దగ్గర వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నుంచున్నప్పుడు మీకు ఇప్పుడు అన్నారు కదా భయం వేసిందని చెప్పారు. అంటే భయం ఏం కాదు, ఆ లెజెండ్ డైరెక్టర్ ఒకటేసారి పిలిచి ఇప్పుడు మనకు అనుకోకుండా ఒక చోటు నుంచి ఫోన్ వచ్చింది అంటే కొంచెం కంగారు ఉంటది కదా. ఎప్పుడు 2 years ఆఫ్టర్ 2 years బ్యాక్ KGF 1, KGF 2 తర్వాత సలార్ స్టార్ట్ అయింది కదండి. ఇంకా అప్పుడు అనుకోకుండా నాకు సడన్లీ కాల్ వచ్చేసరికి కొంచెం ఎక్సైటింగ్ కూడా ఉంటది. వచ్చి అక్కడికి వెళ్ళారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్ అసలు నేను ఇక్కడ ఈ క్యారెక్టర్ ఇట్లా చేస్తున్నాను, ఇప్పుడు సలార్లో చేస్తున్నాను, మిగతా క్యారెక్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? సార్ మిగతా క్యారెక్టర్స్ ఏంటో నాకు తెలియదు కానీ నా క్యారెక్టర్ గురించి అయితే చెప్పారండి. నీది ఇంటర్వెల్ బ్యాంగ్, నీతోని హీరో రివీల్ అవుతాడని చెప్పేసి నాకు ముందే సీన్స్ చేసేటప్పుడు చెప్పారండి. సో ఒక్క టేక్ పోయినా పర్లేదు, 2వ టేక్ మాత్రం. ఎందుకంటే ఇంకోటి స్పెషల్లీ ఏంటంటే చాపర్లు నా సీన్స్ అన్ని పర్ డే 1 hour కి 2 lakhs అండి రెంట్ అది. సో ఆ చాపర్ ని తీసుకొచ్చి ముందర పెట్టారు సెట్ లో. అక్కడ కంగారు పక్కన ఉన్న వాళ్ళు, సార్ టేక్లు వేస్ట్ చేయకండి సార్, ఎందుకంటే చాపర్ గంటకు 2 లక్షలు సార్ అని ఇంకా దడ పుట్టేసేది. వాళ్ళు పక్క నుంచి ఒక టెన్షన్ పెట్టేది. డైరెక్టర్ గారు ఇక నాకేమో ఆ సీన్స్ నా సీన్స్ పైన నాకు ఆ ఫోకస్ ఉండేది అనమాట. సో స్పెషల్లీ మనం గుర్తుంచుకుని మళ్ళీ పిలిపించారు. ఎగ్జాక్ట్లీ. సో ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి, ఏది ఏమైనా జరగని ఐ డూ డూ ఆర్ డై అన్నట్టు నేను చేశానండి. నాకు అక్కడ డైరెక్టర్ గారు చాలా 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 సపోర్ట్ చేశారండి. ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ అండి ప్రశాంత్ నీల్ గారికి. సెట్ లో ఎలా ఉండేది సార్ ప్రశాంత్ నీల్ గారు వాతావరణం ఎలా ఉంటుంది సార్? ఆయన చాలా క్యాజువల్ గా ఉంటారు సార్ డైరెక్టర్ గా అని చెప్పేసి మాత్రం అలా ఉండడు. అతని బిహేవియర్ అలాంటిది కాదు. ఈవెన్ దో అక్కడ లైట్ మ్యాన్స్, కెమెరా డిపార్ట్మెంట్, సెట్ వాళ్ళతో కూడా అదే యాజ్ వెల్ కూల్ గానే ఉంటాడండి. అగ్రెసివ్ గా ఏముంటాడు, మంచి నార్మల్ గా ఉంటాడు, జోల్ గా ఉంటాడండి ఆయన ప్రశాంత్ నీల్ సార్. మాతో ఆర్టిస్టులకు కూడా సీన్స్ చెప్పేటప్పుడు ఆయన మమ్మల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని చైర్ ముందర ఆయన అపోజిట్ కూర్చోబెట్టుకొని సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేసి నువ్వు వాట్ ఇస్ సీన్ కి ఏంటి లీడ్ ఏంటి కూడా చెప్పేసి మనకు అంత ఇంప్రెస్ చేసేవాళ్ళు అండి. ఆయనకి అవుట్పుట్ ఏం కావాలో ఆయనే చేసి చూపించారు. ఎగ్జాక్ట్లీ అండి. అక్కడ అంతా సార్ నాకు అంత స్కోప్ ఇచ్చాడు కాబట్టి నాకు ఆ సీన్ పడింది. ఆ సీన్ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. మంచి పొజిషన్ గా వచ్చేసి. ఎగ్జాక్ట్లీ అండి. మీకు ప్రభాస్ గారికి సీన్స్ పడినవి ఏమైనా ఉంటాయి, వాటిలో చెప్పండి సార్. మెయిన్ గా మీకు ఏ బాగా అనిపించింది? అంటే హీరో గారికి నాకు ఇంకా ఫస్ట్ సలార్ 1 లో లేవు, ప్రీవియస్ ఇప్పుడు సలార్ 2 లో ఉంటాయండి కాంబినేషన్ సీన్స్. అంటే ఇక్కడ హీరో రివీల్ అయ్యేది నా నుంచి.
ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సో సెకండ్ హాఫ్ లో నాకు హీరో గారు ప్రభాస్ గారికి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. కాంబినేషన్ అంటే ఈ వెయిట్ చేయాలన్నమాట, క్యూరియాసిటీ పెంచుకోవాలి. ఖచ్చితంగా. ఎందుకంటే మీ సీన్ తో రివీల్ అవుతారు కాబట్టి అసలు బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, ఏంటంటే పాస్ట్ ఏం జరిగింది అనేది కూడా తెలియాలి. సూపర్ సార్, సూపర్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని